హాయ్ హలో పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నిన్నైతే శివాజీ గారి జయంతి కదా, సో అక్కడికైతే వచ్చేసాం. ఎందుకంటే ఇక్కడ చాలా ఫేమస్ అనమాట, చాలా బాగా జరుగుతుంది. సో మనం శివాజీ చౌక్ దగ్గరకైతే వచ్చేసాం. మనం చౌరస్తా అని ఇలా అయితే అంటాము, ఇక్కడ శివాజీ చౌక్ అంటారు. సో ఇక్కడ శివాజీ గారి విగ్రహం ఉంది. సో పూలమాలలతోటి చాలా బాగా అలంకరణ చేశారు. అంతా ఏదో ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. నైట్ టైంలో మేము వచ్చింది అరౌండ్ 8 o'clock అట్లా వచ్చేసాం. కానీ ఇప్పటివరకు అయితే ఏం స్టార్ట్ అయ్యే ముందుకే వెళ్ళిపోయాం. ఇంకా ఫొటోస్ దిగుతున్నారు అందరూ. దీని వెనుకనే ఒకటి పాలరాతితోటి వినాయకుడిది టెంపుల్ ఉండే, చాలా బాగుండే. కానీ మేమైతే లోపలికైతే వెళ్ళలేదు, ఎందుకంటే ఆ రోజు నాన్ వెజ్ తినుండే. సో ఇక వెనుకకైతే వచ్చేసాం కొంచెం వీడియో తీసుకొని. నెక్స్ట్ టైం లోపలికి వెళ్ళినప్పుడు మీకోసం ఖచ్చితంగా వీడియో తీసి అప్లోడ్ చేస్తా, అప్పుడు చూసేయండి. ఇప్పుడైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి కొత్త వాళ్ళైతే. ఓకే, ఇంకా మనం శివాజీ గారిది సెలబ్రేషన్స్ చూసేద్దాం ఎలా జరుగుతున్నాయి ఇక్కడ అనేది. నాకు తెలుసు హైదరాబాద్లో ఇంకా బాగా జరుగుంటాయి, నేను చాలా మిస్ అయిపోయా. సో ఇక్కడైతే ఫస్ట్ టైం నేను ఇలా సెలబ్రేషన్ జరుగుతుంటే రావడం కూడా. ఇక్కడైతే ఏదో జరుగుతుంది, మరి సాంగ్స్ పాడతారా మరి ప్రతిజ్ఞాన నాకు తెలీదు. ఒక్కొక్కరికి అయితే పేపర్స్ ఇచ్చేశారు. ఆ పేపర్లో ఏముందో కూడా నేను చూడలేదు, ఎందుకంటే ఆ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు. సో నేను తీసుకోలేదు కూడా. ఇంకా అక్కడ వాళ్ళందరూ లైన్లో నిల్చుంటున్నారు. ఇంకా అది స్టార్ట్ అవ్వలేదు, ఇంకా స్టార్ట్ అవ్వబోతుంది. అందరైతే రెడీగా ఉన్నారు. ఒక్కొక్కరికి పేపర్స్ ఇచ్చేస్తున్నారు. అందులోపు నేను చుట్టుపక్కల అంతా ఏరియా చూస్తున్నాను. నేను ఇక్కడ కొత్త కదా రావడం, సో ఇక్కడ ఏమున్నాయని అలా చూసేసాను. ఇంకా స్టార్ట్ అవ్వబోతుంది. ఇంకా నేను వచ్చేసాను అక్కడ నుంచి. ఇంకా నాకు లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇక స్టార్ట్ అయ్యే మూమెంట్లోనే మేము వచ్చేసాను. ఇక తర్వాత రోడ్ మీద వెళ్ళేసరికి అక్కడ మొత్తం డీజేలు పెట్టేశారు. అక్కడ అంతా శివాజీ ఊరేగింపులాగా ఇట్లా చేస్తున్నారు. ఒక దాంట్లో శివాజీ గారి విగ్రహం పెట్టారు. ఇంకా చాలా బాగా చేస్తున్నారు, మీరే చూసేద్దురు. చెప్పడం కంటే చూపిస్తే ఇంకా బెటర్ కదా. సో డీజేలు మొత్తం పెట్టి ఇంకా చూడండి మీరే ఎలా చేస్తున్నారు. నేనైతే చూడడం ఫస్ట్ టైం ఇక్కడ అంతా. చాలా బాగా సెలబ్రేట్ అయితే చేశారు. ఇంకా మనం డీజేలు ఎంతో కష్టపడి నేను డీజే దాంట్లోకి దూరిపోయాను. ఇంకా మీకోసం వీడియో చూపించేసేయాలని చెప్పేసి వీడియో మాత్రమే తీసుకొని వచ్చేసాను. కనీసం కొద్దిసేపు కూడా అక్కడ నిలబడి చూడలేదు, అంత రష్లో. ఇక్కడైతే క్యామిల్స్ మీద చిన్న పిల్లల్ని ఛత్రపతి శివాజీ గారిలా తయారు చేశారు. చూడండి ఎంత బాగా చేశారు. నాకైతే వాళ్ళని చూస్తే గూస్ బంప్స్ వచ్చాయి. చాలా బాగా రెడీ చేశారు. చూడండి ఎలా ఉన్నారు చిన్న పిల్లలు, చాలా క్యూట్గా ఉన్నారు వాళ్ళు. నాకు చాలా బాగా నచ్చేసింది. ఇంకా అలా ముందుకు చూస్తూ వెళ్తూ ఉన్నాం. ఇంకా దగ్గర నుంచి వీడియో తీయాలని చెప్పేసి ఇంకా వాళ్ళని దగ్గర నుంచి వీడియో తీస్తున్నాను అనమాట. చూడండి, నేను ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళి వీడియో తీస్తుంటే ఆ అబ్బాయి మన వీడియో గురించి ఎట్లా చూస్తాడో, తను చూసిందే కాక తన పక్కన ఉన్న వాళ్ళని కూడా వీడియో చూపిస్తాడు. చాలా క్యూట్ అనిపించింది నాకైతే అసలు. చూడండి ఎంత క్యూట్గా ఇద్దరు మన వీడియోకి చూస్తారు. చాలా బాగా అనిపించింది. తర్వాత శివాజీ గారి విగ్రహం వెనుక ఉందన్నమాట. ఇంకా చూడ్డానికైతే వెళ్తున్నాం. ఇంకా మీకు శివాజీ గారి అసలు పేరు తెలుసా? అసలు ఛత్రపతి శివాజీ గారి గురించి మీకు తెలుసా? నాకు తెలిసి చాలామందికి తెలియదు. తన గురించి తెలియదు, కానీ స్టేటస్లో మాత్రం చాలామంది పెడుతుంటారు. కొంచెం తెలుసుకొని పెట్టండి, తెలియని వాళ్ళు తెలుసుకోండి. నాకు అంత పెద్దగా తెలుసని కాదు, ఇంకా చాలా ఉంది తెలుసుకునేది. నేను కూడా తెలుసుకుంటున్నాను ఇప్పుడిప్పుడే. చాలా గొప్ప చరిత్ర. హిందువుల గురించి ఎంతో పోరాటం చేశాడు. అలా దగ్గరికి వెళ్ళి తీస్తానో లేదో అనుకున్న వీడియో తీసేశాను. పోలీసులు ఉన్నారందరూ, ధైర్యం చేసి తీసేసుకున్నా. ఇంకేముంది, అక్కడి నుంచి మెల్లగా వెళ్ళిపోదామని చెప్పేసి మళ్ళీ ఒక రౌండ్లో వీడియో తీసేస్తున్నాను. ఇంకా వీడియో తీసుకొని ముందుకు వెళ్తే ఇక్కడ చూడండి, అసలు నిమ్మకాయలంతా రోడ్ మీద ఇట్లా రౌండ్ చేసి పెట్టేసి దాన్ని ఇప్పుడు చూడండి తలతో పలగొడుతున్నారు. అసలు
నాకైతే చాలా భయమేసింది. తర్వాత నెక్స్ట్ ఏంటో తెలుసా? ఇప్పుడు నిమ్మకాయలను వలగొడతారు కదా! నెక్స్ట్ కొబ్బరికాయలను వలగొడతారు. నాకింకా అక్కడ ఉండడం భయమేసి దెబ్బకి అక్కడి నుంచి వచ్చేసానింకా. ఇంకా ఏముంది, అక్కడ నుంచి రాగానే పానీపూరి తినాలనిపించింది. చాలా ఆకలి మీద ఉండే. చూస్తే అక్కడ పానీపూరి చూడగానే అబ్బా దేవుడా అనిపించింది. హైదరాబాద్‌ని చాలా మిస్ అయిపోయినా ఇంకా నేను. చూడండి ఈ పానీపూరి ఎలా ఉందో. ఓకే. బాయ్ అండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.